కానీ అంటే అలా ఉంటుంది అంటే మూమెంట్ అలా వస్తూ ఉంటుంది నా మ్యాడ్ సినిమా నా మ్యాడ్ స్క్వేర్ నా బాగుంది సినిమా ఒకసారి చూడొచ్చు నా సినిమా బాగుందన్నా ఫ్రెండ్స్ గురించి వాల్యూ బాగా ఇచ్చారన్న సినిమాలో అంటే ఇక్కడ తగిలిందన్న నాకు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అన్నా నా నెత్తి మీద బొచ్చు లేదని వాళ్ళు లవ్ చేస్తున్నారని చెప్పేసి నేను మా దోస్తులతో పాటు తిరుగుతూ ఉంటే అరే నీ మీద బొచ్చు లేదురా నువ్వు ఎందుకు తిరుగుతావు అని చెప్పేసినా మళ్ళీ నా దోస్తులు మళ్ళీ నాకు రావాలన్నా నన్ను కలవాలన్నా నా బొచ్చు లేదని మీరు వెళ్ళిపోయారు అరే నా నెత్తి మీద బొచ్చు లేకపోతురా చెప్తున్నా వినండి అవునన్నా అది కూడా బాధ నాకు వచ్చిన బాధ లడ్డుగానే వచ్చిందన్నా లడ్డన్నా బాగా చేసేవానా అన్న లడ్డన్నా ఇట్లా తిప్పుతున్నావు స్టోరీని అన్నా నాకు బొచ్చు లేదు నీకు బొచ్చు లేదు అదే అన్న నేను చెప్తున్నా అదే నా దోస్తులు కూడా నన్ను వదిలేసిపోయారు అదే కారణం అన్న నా నెత్తి మీద బొచ్చు లేదనే బాధ అన్నా పార్ట్ 3 కనుక లడ్డనకి పెళ్ళి అవుతుంది నాకు కూడా అవుతుంది అన్నా దయచేసి అన్న పార్ట్ 3 కాలే అన్నా మ్యాడ్ 3 నన్ను ఉండేటట్టు చూడండి అన్న మ్యాడ్ 3 ఒక చిన్న క్యారెక్టర్ ఉన్నా పర్లేదు లడ్డన్నా అలా నీ పక్కన నేను ఉండి అలా తిప్పుతా ఉంటే బాగుంటుంది రా లడ్డనా అలా బాగుంది క్యారెక్టర్ బాగుందినా ఇప్పుడే మ్యాక్స్ సినిమా వచ్చిన మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్ చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మ్యాడ్ 2 అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చాలా సినిమా ఈ వీక్ పోయిన వీక్ చాలా సినిమాలు ఇస్తున్నా కానీ ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ నవ్వు కావాలా రండి డ్యాన్స్ కావాలా రండి రొమాన్స్ కావాలా రండి ఫన్ కావాలా రండి ప్రతి ఒక్కటి సినిమాలో మొత్తం అంటే పవర్ ప్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ఏంటి సార్ అసలు ఆ స్టోరీ సింపుల్ లైన్ చాలా డైరెక్టర్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీస్తారు కానీ డైరెక్టర్ 1 ఇయర్లో ఒక మంచి కామెడీ సినిమా తీసి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఆ నలుగురి క్యారెక్టరు సూపర్ ప్రతి సాంగ్ అయినా ఫస్ట్ మా లడ్డు కానీ పెళ్ళి అరే అసలు ఆ బీమ్స్ సూపర్ సార్ మీరు గూస్ బంప్స్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ డ్యాన్స్ అయినా సాంగ్స్ అయినా అంటే ఏడా తగ్గలేపోయారు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మనం అంటే సినిమాకి వస్తారు కదా థియేటర్కి ఎందుకు వస్తారు ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేయడం కదా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఎంటర్టైన్మెంట్ పక్కా అవుతారు పక్కా పైసా వసూల్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్ చాలా స్టోరీ లైన్ సింపుల్ ఉంది ఒక ఫ్రెండ్షిప్ గురించి ఫన్ ఎట్లా ఉంటుందో చాలా బాగా చక్కగా చూపించారు నాకైతే చాలా బాగా నచ్చింది రొమాన్స్ ఉంటే నా రొమాన్స్ కానీ మరీ ఎక్కువ అంటే నార్మల్ రొమాన్స్ ఉంది చాలా బాగా నచ్చుతుంది నాకు ఒకటి మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది అండ్ సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ అంటే ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ మ్యాడ్ 2 లాంటి సినిమా తీయలేదు సింపుల్ లైన్ అండ్ నలుగురికి మా లడ్డుబాయ్ పెళ్లి ఎప్పుడైతుంది పార్ట్ 3లోనే లడ్డుబాయ్ పెళ్లి కావాలా అండ్ ఒకటే భయ ఆ సినిమాకి ఎంజాయ్ చేయడానికి రండి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్నో సినిమాలు వచ్చినా దీనైతే ఎంటర్టైన్మెంట్ కాలే భయ సూపర్ సినిమా చూసినామండి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి అంటే ఎక్కడ చూసినా మనకి బోరింగ్ అని ఉండదు ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక కొత్తగా డిఫరెంట్గా ఇచ్చిండు అంటే నవీన్ గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఇలా కొత్తగా చాలా బాగా చేసిన ముగ్గురు ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళడం కానీ అక్కడ ఎంజాయ్ చేయడం కానీ అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్మెంట్ చేయొచ్చు చాలా రోజుల తర్వాత మనకు ఒక కామెడీ మూవీ అని చెప్పొచ్చు ఒక మళ్ళీ ఒక హ్యాపీ డేస్ మూవీ ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలా మనకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా చూస్తుంటే అంత బాగుంది ఒక డిఫరెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నేను చెప్తున్నా ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలండి చాలా రోజుల తర్వాత మనకు ఒక సమ్మర్ స్పెషల్ మూవీ అంటే ఇది ఒక చాలా బాగుందన్న ఎంత చెప్పినా తక్కువనే నిజంగా చెప్తున్నా ముందుగా డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి స్క్రీన్ ప్లే నిజంగా చెప్తున్నా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏందన్న యాక్టింగ్ మాత్రం నిజంగా ముగ్గురు చింపేసేసిన యాక్టింగ్ మాత్రం ఇక్కడ కూడా బోరింగ్ లేదు ఇది మాత్రం సమ్మర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇది సూపర్ సినిమా అని చెప్పొచ్చు సూపర్ యాడ్ సీక్వెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్తోనే మనకి చాలా నవ్విస్తారు అనమాట ఇంక ఎండకు వాడి పడేంత వరకు నవ్వుతూనే ఉంటాం ఇంకెక్కడ నాన్ స్టాప్ బ్రేక్లు అనమాట ఇంకెక్కడ బ్రేకులు పడడానికి నవ్వులకి మాత్రం సీట్ ఎగ్జిన్ కూర్చొని మరి నవ్వుతారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే సంగీత్ శోభన్ గారు యాటిట్యూడ్ కానీ ఆ కామెడీ ప్రతి క్యారెక్టర్ కూడా ఇంకా మనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారు బాగా ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి అంటే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట నాగవంశీ గారు చెప్పిందే ఉంది ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ సినిమా అనమాట ఎటువంటి ఎమోషన్స్ కానీ లేదంటే ఎటువంటి లాంగ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్స్ కానీ ఏముండో ఓన్లీ నవ్వుకోవడం సినిమా అంతా కూడా నవ్వుకోవడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఒక స్పోక్ సాంగ్స్ ఉంటాయి 2-3 అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కడ కూడా బోర్ కొట్టుకున్నా ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వించారు అలాగే సెకండ్ హాఫ్లో అనుదీప్ గారు క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ సీన్ అయితే నిజంగా ఇంకా సీట్లు పడి నవ్వుతారు అనమాట నవ్వుకుని జ్వరాలు వస్తాయి అనమాట అంత బాగుంది సినిమా ఇంకా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు తానే బిల్లు కడతాను
చాలా మంది బిల్లు కట్టవలసి వస్తుంది. సో చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ అండ్ ఎలివేషన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక పోక్రి ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో రిలీవ్ అవుతుంది, అదైతే మాత్రం సూపర్ అనమాట. ఇంకా జాతిరత్నాలే కాదు, ఈ సినిమా ముందు జాతిరత్నాలు ఎందుకో పనికిరాదు, అంత కడుపు నొప్పి నవ్వించారు. గంట 2 గంటలు కాదు 2.5 గంటల ఓన్లీ కామెడీ అనమాట. అది బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ కామెడీ సీన్స్ కావచ్చు, అంత ఎఫర్ట్ పండించాలని చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో సినిమాని చాలా అంటే హై లెవెల్లో పెట్టారండి. చెప్తున్నాను కదా, నవ్వి నొప్పి వచ్చింది, అంత కామెడీగా ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా మిగతా క్యారెక్టర్స్కి వస్తే ముగ్గురు కూడా ఫస్ట్ పార్ట్లో ఎంత అయితే ఎనర్జెటిక్గా నటించి ఎంత ఎనర్జెటిక్గా యాక్టింగ్ చేశారో ఈ సినిమా దానికి డబల్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ టాప్ డబల్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ మరీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పేశారు, నాగవంశీ గారు చెప్పేశారు, వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉంటే హెల్దీగా ఉంటుంది ఎవరికైనా అన్నట్టు. సో అదే ఉంది సినిమాలో. వచ్చాము, కూర్చున్నాము, నవ్వాము, వచ్చేసాము థియేటర్ నుంచి. ఆయన ఆల్రెడీ స్టోరీ ఏం లేవయ్యా, వచ్చారా చూసారా వెళ్ళిపోండి అన్నారు. సినిమా కూడా అంతే ఉంది. నాకు 1 చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే అక్కడ స్టూడెంట్ లైఫ్ స్టోరీ, వాళ్ళ పంచులు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, అన్నీ చాలా కనెక్ట్ అవుతాయి. బట్ ఇందులో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా ఏదో పంచులు పడుతున్నాయి నవ్వుతున్నాం తప్ప ఇంకెక్కడ సింక్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు. సాంగ్స్ కూడా ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు, వేరే సాంగ్స్ ఏవో పెట్టి ఉండొచ్చు అనిపించింది. ఓన్లీ ఒక సాంగ్ స్వాతిరెడ్డి సాంగ్ కొంచెం ఇంపాక్ట్ అనిపించింది నాకు. ఇంకోటి 5-10 మినిట్స్కి కొత్త హీరోయిన్ క్యారెక్టర్, అంటే హీరోయిన్స్ కాదు వాళ్ళు క్యారెక్టర్స్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి, అది చాలా బాగా అనిపించింది. బాయ్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. అదే ఫన్కి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం జనరేట్ చేస్తుంటే బాగుండు, స్టోరీలో కావచ్చు లేకుంటే ఆ పంచెస్ కావచ్చు ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ పంచులతో నవ్వేస్తే సరిపోదు కదా సినిమా అంటే, ఆ ఒక్క ఫీలింగ్ నాకు అనిపించింది. కంపేరింగ్ టు మ్యాడ్ 1, మ్యాడ్ 2 చాలా సోసో అనే ఫీలింగ్ అయితే నిజంగా అనిపించింది. థ్యాంక్ యూ. నా దగ్గర రండి, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ అలాంటిది. స్వాతిరెడ్డి ఉంటుంది, అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతిరెడ్డి, నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది మన పచ్చ గడ్డనే, అబ్బా భయ్యా ఒక్కసారి స్వాతిరెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతిరెడ్డి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అర్జెంట్గా, నా వల్ల కావట్లే. ఏంది ఆ సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు, బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్, నా డబ్బులతో కొన్నా, నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడక చాలు, ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చి మ్యాడ్ సినిమా చూడండి, చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది, మీ అంతగా మీరే తెలుసుకుంటారు, మీ కళ్ళు మూతలు పడ్డాయి. కాబట్టి ఈ మ్యాడ్ సినిమా ఇది ఒక 1000 కోట్లు పెట్టి తీయాల్సింది. ఇది అలాంటిది 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి తీసాడు ఆయన. ఆ కళ్యాణ్ ఆ డైరెక్టరు పాపా ఆయన డైరెక్షన్లో ఒక్కసారి నాకు కూడా యాక్టింగ్ చేయాలి అనే కోరిక నాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల పైన పెట్టుబడి పెట్టాల్సిన సినిమాల్ని తక్కువ బడ్జెట్లో తీసి జనాలందరికీ అందించి, ఈ సినిమా కొనుక్కున్న దగ్గరలో 10 రూపాయలు ఉంది టికెట్, కొనండి చూడండి. కొనుక్కున్న దగ్గరలో 5 రూపాయలు ఉంది, కొనండి. కొన్ని దగ్గరలో 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది, కొన్ని దగ్గర 10,000 కూడా ఉంది. కొనండి, మీ రేంజ్ దగ్గర కొనండి, సినిమా చూడండి, ఆనందించండి, ఆడించండి, అభిమానించండి. ఎవరికైనా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు, ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి, నేను ఇస్తా వరకు. అవుట్ ఆఫ్ 5 5 10కి 10 100కి 100. సినిమాలో కామెడీ, సినిమా అంతా హైలైటే, సినిమా మొత్తం హైలైటే, సినిమా హైలైట్ అంతే, ఇంకేంది సినిమా మొత్తంలో ఏముంది హైలైట్. చూడండి అంతే, చూడండి. నేను కనపండి పోయా, కనబడితే నన్ను కొట్టి ట్యాంక్ పండు వేసి కానీ నువ్వు నన్ను కొట్టి నా కాలు చేతులు కట్టి ట్యాంక్ పండు పడేదాన్ని అంతే.